ఈ క్వశ్చన్ నేను మీకే డైరెక్ట్ గా వేస్తున్నాను. పబ్లిక్ డొమైన్ లో లేనప్పుడు, ఎటువంటి ఫేమ్ కూడా మీకు అలవాటు లేనప్పుడు, ఎందుకంటే మీరు చాలా మంది అమ్మాయిలు కూడా వీడియోలు చూస్తున్నారు కాబట్టి మీకు డైరెక్ట్ గా అడుగుతున్నాను నేను. సరే అబ్బాయి అయినా అమ్మాయి అయినా అనుకుందాం, మీరు ఏదైనా మాల్లో కానీ లేదా ఎక్కడైనా ఫ్రెండ్స్తో కానీ బయట ఉన్నప్పుడు ఎవరైనా ఒక ర్యాండమ్ స్ట్రేంజర్ వచ్చి మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు, బాగా కనబడుతున్నారు, మీతో ఒక సెల్ఫీ కావాలి, జస్ట్ ఫోటో తీసుకొచ్చాను నేను అంటే 1-10 సార్లు ఆలోచిస్తాం కానీ లోపల ఎక్కడో కొంచెం ఫ్లాటరీ ఉంటుంది. బట్ ఈ సిచ్యువేషన్ ఆలోచించండి, మీరు రాత్రి ఇంట్లో పడుకొని ఉన్నారు, అంత చీకటిగా ఉంది, సడన్ గా ఏదో సౌండ్ విన్నారు, డోర్ కొడుతున్నట్టు, సైడ్ నుంచి కొంచెం అలా తొంగి చూస్తే 9 మంది అబ్బాయిలు ఉన్నారు, అందులో ఒకడు మేడం ఒక సెల్ఫీ కావాలి అని అడిగి లోపలికి వచ్చి బలవంతంగా మీ చేయిలాగి మీతో సెల్ఫీ దిగుతుంటే, మీకేం పోయిందో ఒక సెల్ఫీయే కదా అని అడుగుతుంటే ఆపడానికి వచ్చిన తండ్రి అన్నయ్య ఫోన్ తీసుకొని డిలీట్ చేయబోతే ఆ అన్నయ్యని కొడితే ఎలా ఉంటుంది? నేను తెలియక అడుగుతున్నాను, నేను కొడితే ఎలా ఉంటుంది? జనరల్ గా Tier 2 టౌన్ లో కానీ Tier 1 సిటీలో కానీ మనం పుట్టుంటే పెరుగుంటే అప్పుడు కూడా మనం డైరెక్ట్ గా అడుగుతాం, ఎవరు మీరు మా ప్రైవేట్ స్పేస్ కి వచ్చారు, మర్యాదగా బయటకు వెళ్ళండి అని. ఎక్కడో మహారాష్ట్రలో ఇందోర్ పక్కన ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఒక 16 ఏళ్ళ అమ్మాయిని ఇలా చేస్తే అమ్మాయికి ఏం తెలుస్తుంది? మీరు వైరల్ ఫీడ్స్ లో ఈ అమ్మాయి మొహం చూసే ఉంటారు కదా, ఖచ్చితంగా చూసే ఉంటారు, ఎక్కడో దగ్గర చూసే ఉంటారు. మీరు ఇన్స్టాగ్రామ్ లో ఉన్న, యూట్యూబ్ లో ఉన్న షార్ట్ రీలో ఎక్కడో దగ్గర చూసే ఉంటారు, ఐశ్వర్య రాయ్ లాంటి కళ్ళు ఉన్నాయి, న్యాచురల్ బ్యూటీ ఈ అమ్మాయి అని చెప్పి. మహాకుంభకు వచ్చిన అమ్మాయికి ఏం జరిగిందో మీరు అది తెలుసుకోవాలి. ఆ అమ్మాయిని చాలా పాపులర్ చేస్తారు అందరూ కలిసి. ఒక చిన్న రీల్ ఎక్కడో వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో, అక్కడ నుంచి మనం చాలా బలంగా పుష్ చేసి ఇవాళ ఈ ఇన్సిడెంట్ జరిగి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేలా చేశారు. దీనికి కారణం ఎవరు? చేసింది 9 మంది అయ్యి ఉండొచ్చు. 9 మంది సడన్ గా రూమ్కి వెళ్ళారు, అమ్మాయి పడుకునే రూమ్ కి, టెంట్కి వెళ్ళారు. బట్ అక్కడ దగ్గర రావడానికి కారణం ఏంటంటే వీడియో నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ టాపిక్ గురించి 2-3 రోజుల ముందే మాట్లాడొచ్చు, బట్ వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. అమ్మాయి సేఫ్ గా ఇంటికి వెళ్ళి చేరింది అని నమ్మకం వచ్చిన తర్వాత చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకే కొంచెం ఆగే నేను. ఇవాళ వీడియోలో అమ్మాయిది వైరల్ వెళ్ళింది కదా, రీల్ నుంచి అందరూ మాట్లాడుకోవాల్సిన ఇన్సిడెంట్ వరకు ప్రతి సింగిల్ పాయింట్ మనం మాట్లాడదాం, క్లినికల్ గా డైసెక్ట్ చేద్దాం. సడన్ ఫేమ్ హ్యూమన్ సైకిని ఎలా ఎఫెక్ట్ చేస్తుందని. వాళ్ళు కొత్తగా వచ్చినట్లయితే, ఇలాంటి వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నాను, నా వీడియోస్ ఇలాంటిది రోజుకి ఒకటి వస్తుంది, మనల్ని ఆలోచింప చేసేది, మన చుట్టూ జరిగేది, మన దేశం మొత్తంలో ఇంకా ఇంటర్నేషనల్ గా కూడా 15 నిమిషాల్లో కన్సైజ్ చేసి మీ ముందు పెట్టేస్తాం. ఇది ఎవరు ఫస్ట్ టైం చూస్తున్నా లేదో 2-3 వీడియోలు చూస్తున్నా కూడా మన వీడియో రోజు ఒక నాలెడ్జ్ పిల్ల పనిచేయాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఈ కథ మొత్తంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మీరు తెలుసుకోవాల్సిన పదం PR అంటే పబ్లిక్ రిలేషన్స్. మీరు కానీ హిందీ సినిమా రిలేటెడ్, అదే బాలీవుడ్ రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లు కానీ యూట్యూబ్ పేజ్లు కానీ ఫాలో అవుతున్నట్లయితే ఈ వ్యక్తి మొహం మీకు ఎక్కడో దగ్గర కనబడే ఉంటుంది. ఎక్కడో దగ్గర కాదు, కొన్ని 100 రీల్స్ లో 100 షార్ట్స్ లో కనబడే ఉంటుంది. యంగ్ బాలీవుడ్ సెన్సేషన్ అంటున్నారు, నెక్స్ట్ సూపర్ స్టార్ అంటున్నారు. ఇదంతా ఏంటి? ఫస్ట్ సినిమా ఇంకా బయటకు రాకముందే. సో ఇది జనాల నుంచి జెన్యున్ గా వస్తున్న రియాక్షన్ కన్నా జనాల మైండ్స్ లో వాళ్ళకి తెలియకుండా ప్లాన్ చేయబడుతున్న ఒక ఐడియా. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇన్సెప్షన్ సినిమా చూశారు కదా, అంత కాంప్లికేటెడ్ కాదు, కానీ నిజంగా ఆయన సూపర్ స్టార్ ఏమో అని ఒక రెగ్యులర్ సినిమా వాచింగ్ ఆడియన్స్ ఫీల్ అవుతారు. ఎందుకు అందరూ మాట్లాడుతున్నారని. దీన్నే పెయిడ్ PR అంటారు. అంటే మనం ఏదైనా ఒక ఏజెన్సీకి డబ్బులు ఇచ్చి నా గురించి మాట్లాడండి అంటే ఆ డబ్బులు ఈ పేజ్లు అన్నిటికీ రీడిస్ట్రిబ్యూట్ అవుతాయి. దీనికి కరెక్ట్ గా కాంట్రాస్ట్ లో అమ్మాయిని చూద్దాం మనం. మోనాలిసా భోస్లే 16 సంవత్సరాల అమ్మాయికి ఒక 1000 కిలోమీటర్లు దాటి ఇందోర్ నుంచి మహాకుంభకు వచ్చింది, త్రివేణి సంగమం దగ్గర. మహాకుంభ మీద నేను ఆడియో వీడియో చేశాను. ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండగ ఇది. 40 రోజులు చేస్తారు, 40 కోట్ల మంది వస్తున్నారని భావిస్తున్నారు. ఫ్లోటింగ్ క్రౌడ్ 1 crore మెంబర్స్ ఉంటారు. సో ఆల్మోస్ట్ ఒక సిటీ లాంటిది కన్స్ట్రక్ట్ చేశారు మొత్తం టెంట్లతో. ఈ జియోగ్రఫీ మీరు తెలుసుకోవాలి. అక్కడికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. ఈ మోనాలిసా భోస్లే అనే అమ్మాయి, రుద్రాక్ష మాలలు ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్, భక్తులు వస్తారు కాబట్టి అక్కడ రుద్రాక్షలకు డిమాండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఊరు నుంచి రుద్రాక్ష తెచ్చి వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీ మొత్తంతో వచ్చి అది అక్కడ అమ్ముతున్నారు. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే వచ్చి అమ్ముతుంటారు కదా, అలా అనుకోండి. ఈ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయకుండానే ఈ అమ్మాయి చుట్టూ ఒక PR నడిచింది. ఎలా అంటే అమ్మాయి ఫిజికల్ అపియరెన్స్ ని బట్టి ఐస్ అట్రాక్టివ్ గా ఉన్నాయని చెప్పి, న్యాచురల్ గా బ్యూటిఫుల్ గా ఉందని చెప్పి రకరకాల పేజెస్ లో సర్క్యులేట్ అయింది. ఇది అతను చేసినట్టు పెయిడ్ PR కాదు, ఇది జెన్యూన్ గా జరిగింది. అండ్ ఇక్కడ మీరు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1, ఇది అమ్మాయి అడగలేదు, తనేదో తన రుద్రాక్షలు అమ్ముకుంటుంది అక్కడ. అది కూడా ఎలాగా? వాళ్ళు అప్పు చేసి ఆ లోన్ తీసుకున్న డబ్బులతో థర్డ్ పార్టీ దగ్గర రుద్రాక్షలు కొని ఇక్కడికి వచ్చి కొంచెం ప్రాఫిట్ కమ్మి ఊర్లోకి వెళ్ళి ఒరిజినల్ డబ్బులు వెనక్కి ఇచ్చేసి విత్ ఇంట్రెస్ట్ ఏదైతే చిన్న ప్రాఫిట్స్ మిగులుతాయో అది వాళ్ళ పాకెట్ లోకి వెళ్తాయి. ఇది ఇన్ఫార్మల్ సెక్టర్ బిజినెస్ అయితే అసలు డబ్బులు మిగిలవు, బిలో పోవర్టీ లైన్ లోకే వస్తారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి తెలియని కూడా తెలియదు PR అంటే ఏంటో. సో అమ్మాయి అది అడగలేదు. రెండోది, అమ్మాయి అప్పటికే వచ్చి ఒక 1 week 10 days అవుతుంది. సో వీడియోలు ఏదైతే ఉన్నాయో అది వైరల్ వెళ్ళే వరకు, అమ్మాయి నేషనల్ సెన్సేషన్ అయ్యే వరకు తన రుద్రాక్షలు ఆ అమ్మాయి తన జాగ్రత్తగా అమ్ముకుంటుంది. అండ్ వాళ్ళు బ్రతుకుతున్నది కూడా వన్ ఆఫ్ దోస్ టెంట్స్ లో, ఆ మహాకుంభలో. ఇన్ఫాక్ట్ యూపీ గవర్నమెంట్ చాలా ఎక్స్ట్రాడినరీగా అరేంజ్ చేసింది. 7,000 crores స్పెండ్ చేసింది ఆ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. అండ్ మూడోది, ఎవరి దగ్గరికి అయితే వీడియోలు రీచ్ అయినాయో ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ ఈ అమ్మాయిని చూడడానికి బయలుదేరి అక్కడ రావడం మొదలుపెట్టారు. ఇంకొంతమంది అయితే ర్యాండమ్ గా అమ్మాయిని చూసి గుర్తుపట్టి వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టారు. సరే, మాట్లాడడం వరకు ఓకే, ఇదంతా వీడియో డాక్యుమెంటేషన్ లో ఉంది. అమ్మాయి ర్యాండమ్ గా రోడ్డు మీద నడుస్తుంటే, పాపం తన రుద్రాక్షలు అమ్ముకుంటూ నడుస్తుంటే చేయి పట్టుకొని లాగడం, రా ఓ ఫోటో తీద్దాం అని చెప్పి ప్రాపర్టీ అనుకుంటున్నారు అమ్మాయిని. అండ్ ఎవరికైనా ఆలోచించండి, 1 సెల్ఫీ 2 సెల్ఫీ 3 సెల్ఫీలు ఓకే.
లేదా నిజంగా నేను బిజినెస్లో ఉన్నాను విచ్ ఇస్ షో బిజినెస్. మూవీ యాక్టర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, యూట్యూబర్స్ కానీ, ఇన్స్టాగ్రామర్స్ కానీ వాళ్ళ బిజినెస్లో ఉంటారు కాబట్టి అందులో ఉండే ఎత్తుపాట్లు అవన్నీ వాళ్ళకి అర్థమవుతాయి. అది వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఈ అమ్మాయికి ఎట్లా తెలుస్తుంది, ఎలా బెనిఫిట్ అవుతుంది? ప్లస్ అమ్మాయికి బిజినెస్ కూడా అవ్వట్లేదు. ఫోటోలు తీసుకుంటే ఒక్క వ్యక్తి కూడా రుద్రాక్ష ఎంత అని కూడా అడగట్లేదు. వాళ్ళు పని చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఫోటో తీసుకొని. बस मेरे को देख के चले जाते. अच्छा, मतलब लोग माला रुद्राक्ष नहीं लेते हैं, लेकिन बस आपको देखने के लिए आते हैं. हाँ. సో 2-3 రోజులు చూసి అమ్మాయికి అసలు ఏం అర్థం కాలేదు. ఈ ఒక వీడియో చూడండి మీరు, నాకేం వద్దని కూర్చుని పోయింది. లాగేస్తుంటే చాలా మంది పట్టుకొని లాగేస్తుంటే సెల్ఫీ కావాలని చెప్పి. కొంతమంది చేస్తున్న మిస్బిహేవియర్ వల్ల ఇదంతా ఎందుకు నడుస్తుంది? మీరు ఫోన్లో ఏదైనా అమ్మాయి వీడియో చూస్తారు, ఒక వైరల్ వీడియో రాగానే దిస్ ఇస్ అవర్ ప్రాపర్టీ అని మీరు ఫిక్స్ అయిపోతున్నారు. అది పెయిడ్ పిఆర్ చేసుకునే వాళ్ళకి అది బెనిఫిటే. బట్ ఇలా అనుకోకుండా జరుగుతున్న పిఆర్ వల్ల ఆ అమ్మాయి చుట్టూ అమ్మాయిని కాపాడడానికి ఎవరూ లేకపోవడం వల్ల కూడా చాలా ఈజీగా యాక్సెసిబుల్ అయిపోతుంది. అమ్మాయి చాలా లాగేస్తారు. చాలా బాధాకరం ఇది. సరే, ఈ ఇన్సిడెంట్ అయిపోయింది. వాళ్ళ నాన్న అన్నయ్య వచ్చి వద్దమ్మా నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు వెళ్ళి నీ టెంట్లో ఉండు, ఈ రుద్రాక్షలు ఏవైతే ఉన్నాయో దాన్ని మేము అమ్ముతాం అని చెప్పి ఆ అమ్మాయిని టెంట్లో పడుకోబెడితే, వెరీ బిజీ టైం అది, టెంట్ లోపల చాలా చీకటిగా ఉంది. ఈ అమ్మాయి లోపల ఉందని సంహం అక్కడ వచ్చిన ఒక గుంపుకి అర్థమైపోయింది. మా హక్కు అన్నట్టు లోపలికి వచ్చేసి అమ్మాయి సడన్ గా కళ్ళు తెరిచేసరికి రండి ఓ సెల్ఫీ దిగుదాం రండి అని అడుగుతున్నారు. నేను ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు, అమ్మాయి చెప్పింది ఈ విషయం. बहुत ज्यादा परेशान करते. यहाँ जब से आई तब से ये ऐसा कर रहे हैं मुझे. मेरे को लग रहा है कि लड़की को कोई ले जा रहे हैं. మీరు ఇలా లోపల రాకండి, నాకు సెల్ఫీలు ఇవ్వడం ఇంట్రెస్ట్ లేదు, మీరు బయటికి వెళ్ళిపోండి, మీ పని మీరు చూసుకోండి అని అమ్మాయి అంటుంటే మీ నాన్నగారు మమ్మల్ని పంపించారంటాడు. అమ్మాయికి సడన్గా అర్థం కాలేదు. లోపలికి వచ్చేసి అందరూ ఆ టెంట్ లోపలికి వచ్చేసి ఫోటోలు తీసుకోవడం మొదలుపెట్టారు. అమ్మాయి ఇంకా ఆ మ్యాటర్ని డైజెస్ట్ చేసుకునే లోపలే రకరకాల యాంగిల్స్లో ఒక్కొక్కరు 2-3 ఫోటోలు. ఇది ఇలా జరుగుతుంటే బయట ఉండే వాళ్ళ నాన్నగారికి ఎవరో చెప్పారు, మీ టెంట్లో ఏదో జరుగుతుందండి, కొంచెం ఎవరో లోపలికి వెళ్ళిపోయారు మీ టెంట్లో అని చెప్పగానే ఆయన గాబరాగా లోపలికి వచ్చేసి ఎవరు మీరు బయటికి వెళ్ళండి ఏంటిది అని అడిగినప్పుడు, నన్ను నువ్వేమైనా పంపించావు వీళ్ళని అమ్మాయిని అడిగితే, లేదమ్మా నాకేం తెలీదు, నేను ఎందుకు పంపిస్తాను అని చెప్పి బయటికి తోసేపోతుంటే ఈ లోపల ఒక 2-3 వీడియోలు అలా అమ్మాయి తీస్తుంటే ఈ లోపల వాళ్ళ అన్నయ్య లోపలికి వచ్చాడు. ఏంటిది ఫోన్ తీసుకొని ర్యాండమ్ గా తీస్తున్నాం వీడియోలు మా చెల్లివి అని చెప్పి ఆ ఫోన్ తీసుకొని అది డిలీట్ చేయబోతుంటే అతన్ని అసాల్ట్ చేశారు, కొట్టారు. దేనికి? ఆయన చేసిన తప్పు ఏంటి? ఫోన్ లో ఫోటోని డిలీట్ చేయడం ఆయన చేసిన తప్పు. మాట్లాడదాం ఎక్కడ తప్పు జరిగిందో నేను చెప్తాను, బట్ ఇక్కడ ఇన్సిడెంట్ కంప్లీట్ గా వినండి మీరు. బయటికి తెచ్చేసి వాళ్ళందరినీ పంపించేసి ఇక మా వల్ల కాదు అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఐ థింక్ ఈ వీడియో చేసిన టైంకి సేఫ్ గా వాళ్ళు రీచ్ అయిపోయి ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఇండోర్ లోకి. ఆ అమ్మాయి కూడా తన ఇంటికి చేరిపోయి ఉంటుంది. ఇక్కడ నేను 3 టాపిక్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి, మీడియా ఏదైనా టాపిక్ వైరల్ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి సేఫ్టీ గానీ, ఎందుకంటే అందరిలో ఓపెన్ గా ఉంది, ఆ అమ్మాయి చుట్టూ సెక్యూరిటీ లేదు, కొన్ని కోట్లు ఖర్చు పెడితే జరుగుతున్న పిఆర్ అమ్మాయి చుట్టూ జరుగుతుంది, ఆ అమ్మాయి కూడా తెలియకుండా. ముంబైలో ఉండే ఒక బాలీవుడ్ యాక్టర్స్ కి ఇదే విషయం చెప్తే అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక 2-3 కోట్లు ఖర్చు పెడితే చెప్తే ఇలాంటి పిఆర్ జరగదు నాకు అంటే. బట్ ఈ అమ్మాయికి ఏం ఉపయోగం అలాంటి పిఆర్ తో? సరే జరిగినప్పుడు వదిలేకుండా ఆ అమ్మాయి టెంట్ ఎక్కడ ఉంది అని చెప్పి మైకులు పట్టుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్లు మనం కాసేపు మాట్లాడదాం. నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అంటే అమ్మాయి లేదంటే, ఇక్కడ ఎవరైనా నచ్చుతున్నారని అడుగుతున్నాడు ఆయన. ఎవరో వచ్చి ఒక వన్ ఆఫ్ ద రిపోర్టర్, నీ కళ్ళు ఐశ్వర్య రాయ్లో ఉంటాయి కదా, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరైనా అడిగితే సోనాక్షి సిన్హా అని అంటుంది అమ్మాయి. అంటే మరి నీ కళ్ళు ఐశ్వర్య రాయ్లో ఉన్నాయి కదా, సోనాక్షి సిన్హా అంటారేంటి అంటాడు. सोनाक्षी सिन्हा की आप. ఇంకొకడు మూడోడు వచ్చి ఇండోర్లో మీ ఇల్లు ఎక్కడని అడుగుతాడు. ఏం చేద్దామని, నాకు తెలియదు ఏం చేద్దామని. మీడియా వాళ్ళు మీరు ఏదైతే ఇర్రెస్పాన్సిబుల్ గా చేశారో, స్పెసిఫిక్ గా అమ్మాయి లొకేషన్ ని జనాలకి ఎప్పుడైతే చెప్పారో, వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ అదే అయిపోయింది. అమ్మాయి ఎక్కడుందో అందరికీ తెలిసిపోయింది. ఇది చాలా తప్పేది. వాళ్ళకి పాపం ఏం తెలియదు, వాళ్ళకి ఏదో రుద్రాక్షలు అమ్ముదామని వచ్చారు అక్కడ. దైవభక్తి ఉండే వాళ్ళకి, పల్లెటూరులో పుట్టి పెరుగుతారు, ఇన్నోసెంట్ పీపుల్, వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఒక 2-3 సెల్ఫీలు అంటే కూడా అమ్మాయి ఓకే అంటదేమో కానీ ఇంత పబ్లిసిటీ వస్తుందని అమ్మాయికి ఎట్లా తెలుస్తుంది? ఒక సినిమా హీరోయిన్ అవ్వాలంటే ఏం చేయాలో కూడా అమ్మాయికి తెలియదు, అవసరం లేదు కూడా. సో ఇలాంటి దగ్గర ఒక సొసైటీగా మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఇకపోతే రెండోది ఇన్ఫ్లుయెన్సర్స్. చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కొలాబ్స్, దానికి డబ్బులు తీసుకోవాలని కూడా అమ్మాయికి తెలియదు. ఒక సెలూన్లో ఒక అమ్మాయిని పట్టుకెళ్ళి లేదా లాక్కెళ్ళి మీకు హెయిర్ కట్ చేస్తాం, మేకప్ చేస్తామని చెప్పి మేకప్ కొట్టించి 4-5 రీల్స్ కొట్టించి మీరు అనవసరంగా మీ సెలూన్ బిజినెస్ గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ మీరు ఫేర్ గేమ్ ఆడుతున్నారు. మీరు ఆ అమ్మాయి మీ రీల్కి ఇచ్చిన పబ్లిసిటీకి అమ్మాయి ఎంత చార్జ్ చేయాలో మీకు తెలుసా? అమ్మాయి దగ్గరికి ఎంత డబ్బులు వెళ్ళాలో మీకు తెలుసా? ఏదో అమ్మాయికి ఫేవర్ చేసినట్టు చేస్తున్నారు రీల్స్. అది అమ్మాయికి ఫేవర్ కాదు, మీకు ఫేవర్. అది బర్త్డే అని చెప్పి కేక్ కటింగ్ చేయించారు. వాళ్ళ తాతయ్య అసలు మా మనోరాలు ఎప్పుడు పుట్టిందో కూడా మాకు తెలియదు అంటే అలాంటి ప్లేస్ నుంచి వస్తున్నారు వాళ్ళు. డేట్ మంత్స్ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోలేని స్థితిగతుల నుంచి వస్తున్నారు. నేను చెప్తున్నాను కదా, 1% కూడా అమ్మాయి మీద మనం ఏ విషయంలోనూ తోసేలేం. 16 ఏళ్ళ అమ్మాయికి ఏం తెలుస్తుంది? ఒకవేళ ముందు వెనక ఒక మాట అన్నా కూడా, నడుస్తూ ఎవరైనా వచ్చి సెల్ఫీ తీసుకున్నప్పుడు ఫోన్ కింద కొట్టినా కూడా అమ్మాయి ఫ్రస్ట్రేషన్ అది. ఆ అమ్మాయి అడగకుండా వచ్చిన పిఆర్కి అమ్మాయి అడిగిందా? ఇలాంటప్పుడే కొంచెం మానవత్వం ఉండాలని భావిస్తాను నేను. ఇకపోతే మూడోది, 2 మీడియాస్ని కన్జ్యూమ్ చేస్తున్న ఆడియన్స్. దాంట్లో నేను కూడా వస్తాను, మీరు కూడా వస్తారు. ఎవరైతే సోషల్ మీడియాని కన్జ్యూమ్ చేస్తున్నారో అందరూ, మనందరినీ నేను ఎందుకు టార్గెట్ చేస్తానంటే, మనం ఏదైనా ఒక కామెంట్ రాసేటప్పుడు ఒక వ్యక్తి గురించి కానీ, తను చేస్తున్న పని గురించి కానీ, నేను ఈ అమ్మాయి ఇన్సిడెంట్లోనే కాదు చాలా దగ్గర చూస్తుంటా. పాపం సోషల్ మీడియాలో ఎవరో ఊళ్ళలో ఏదైనా తెలియక ఏదైనా బూతులు తిట్టి ఫేమస్ అవుతుంటారు. ఒక అతను ఉంటాడు, కొంచెం షార్ట్గా ఉంటాడు, ఆయన చాలా బూతులు మాట్లాడుతుంటాడు. ఆ బూతుల వల్ల ఫేమస్ అతను. ఆయన ఆల్మోస్ట్ బలిపశం చేస్తాం మనం అందరం కలిసి. రాస్తున్నప్పుడు కామెంట్ ఫన్నీగా
ఫన్నీగానే ఉంటుంది ఏదైనా టైప్ చేసినప్పుడు, సరదాగానే ఉంటుంది. బట్ అది ఓవర్ టైం బిల్డ్ ఏమవుతుంది, ఒక నెగటివ్ బాల్ లా తయారవుతుంది. అండ్ ఇట్స్ ఏ స్నో బాల్ ఎఫెక్ట్. ఒక కామెంట్ చూసి ఇంకో కామెంట్ ఉంటుంది, ఆ కామెంట్కి ఎక్కువ లైక్స్ వస్తే సరే నేను ఏదైనా నెగిటివ్గా తిడితేనో, లేదా అతని మీద ఏదైనా ఫన్నీగా రాస్తేనో, లేదా దిగజారుడు పదజాలం వాడితేనో ఇంకా లైక్లు వస్తేనే ఇంకా ఒక 10 కామెంట్లు రాస్తాడు ఆయన. అదే కాదు, ఈ అమ్మాయి అయితే స్పెసిఫిక్గా నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను రాస్తాడు, ఈ అమ్మాయి అంత అందంగా లేదు కదా అంటే మీరెవరు సార్ చెప్పడానికి, మీరెవరు అసలు చెప్పడానికి, ఏ హక్కుతో రాశారు ఆ కామెంట్ని, ఏ అధికారం చూపిద్దామని రాశారు దాన్ని. సరే సోషల్ మీడియాలో ఉంటున్న వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ లేకపోతే ఒక సినిమా యాక్టర్ కానీ అతను ప్రిపేర్ అయ్యి వస్తాడు, ఇంత నెగిటివిటీ ఉంటుందని ఎవరు ప్రిపేర్ అవ్వరు కానీ సరే ప్రిపేర్ అయ్యి వస్తాడని మనం అనుకుందాం, జస్ట్ అలా ఒక ఫ్యాక్చువల్ గా తీసేసుకుంటున్నాం. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. బట్ రియల్ లైఫ్ లో బ్రతుకుతున్న వాళ్ళని వైరల్ చేసి వాళ్ళ మీద మనం కామెంట్లు ఎట్లా చేస్తాం మనం, ఇట్స్ వెరీ హార్ట్ బ్రేకింగ్. మీరు మానవతా దృక్పథంతో ఆలోచించాలి. మీరు ఎవరో ఒక ప్రొడ్యూసర్ ఏదో సినిమాకి ఒక ఆఫర్ ఇస్తే ఆ అమ్మాయి వద్దని చెప్పిందంట, ఇంత పెద్ద ఆఫర్ ఇస్తే వద్దంటది, ఏమనుకుంటుంది, పెద్ద ఐశ్వర్యం అనుకుంటుందా అని ఇంకోటి రాస్తాడు. ప్రపంచంలో ఏ ఆఫర్నైనా ఒక వ్యక్తి మనకు చేస్తే ఆ ఆఫర్ని తీసుకోవాలా తీసుకోకూడదా అనే హక్కు మనకే ఉంటుంది. ఇంకా ఎవరికి దాని మీద మాట్లాడే హక్కు ఉండదు. వాళ్ళు నాగరికతకు దూరంగా చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు, వాళ్ళు అలా బ్రతకనిద్దాం, అవునా కదా. ఇదే కాదు, ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. అండ్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వచ్చి దీన్ని మహాకుంభ్కి అటాచ్ చేసి చూడండి మహాకుంభ అవడం వల్ల ఇలా జరుగుతుందని మాట్లాడుతున్నారు. అది చాలా తప్పది. అంతమంది ఇన్ఫ్లక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నా కూడా యూపీ గవర్నమెంట్ మాక్సిమం ట్రై చేస్తుంది. ఇండివిజువల్ ఇంట్రోస్పెక్షన్ ఉండాలి. ఒక సెల్ఫీ అడగడానికి గవర్నమెంట్ ఎట్లా ఆపుతుంది. నేను చెప్దాం అనుకున్న మాట మాత్రం ఒకటి, ఓనర్షిప్ తీసుకోవద్దు ఒక వ్యక్తి మీద, తన జీవితం మీద. యాజ్ సింపుల్ యాజ్ ద ఫ్యాక్ట్ దట్ ఒక సెల్ఫీ వెళ్ళి అమ్మాయిని అడగాలన్నా కూడా అది మన హక్కు కాదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు, ఇలాంటి ఇన్ఫార్మల్ సెక్టర్స్ లో ఉండేవాళ్ళు, వాళ్ళే మన దేశానికి బలం. వాళ్ళు మన జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన దేశపు ఆత్మ అక్కడే ఉంటుంది. ఆల్రెడీ అక్కడ నుంచి జనాలు మైగ్రేట్ అయిపోతున్నారు సిటీస్ కి. అక్కడ ఉండే వాళ్ళైనా సంతోషంగా అక్కడే ఉండనిద్దాం. మళ్ళీ ఆ అమ్మాయి అడ్రస్ అక్కడ అడిగి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఫోటోలు దిగి ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకోటి కూడా జరిగింది 10 years బ్యాక్ అనుకుంటా. బట్ అది ఆన్ ఎ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఒక అమ్మాయి వింక్ చేసింది, కన్ను కొట్టింది ఒక వీడియో అని చెప్పి అమ్మాయిని చాలా ఫేమస్ చేసి తర్వాత హీరోయిన్ గా కూడా చేసింది అమ్మాయి. బట్ అంతా మ్యాసివ్ గా స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఆ అమ్మాయి పట్ల ఒక అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ రావడం వల్ల అమ్మాయి ఏం చేసినా తర్వాత జనాలు దే ఆర్ క్వశ్చనింగ్ ఇట్, ఇంకా కావాలని చెప్పి. అది కూడా తప్పే. బట్ అది ఒక యాక్టర్ బ్లో అప్ అవడం వేరు, ఒక కామన్ పర్సన్ బ్లో అప్ అవడం వేరు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇలాంటి టాపిక్ మీద 1-2 రోజులు లేట్ అవడం మంచిదే, ఎందుకంటే ఆ అమ్మాయి సేఫ్టీ మనందరికీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది ఎవరికి తెలియదు, ఆ అమ్మాయి సేఫ్ గా అమ్మాయి ఊరు వెళ్ళిపోయింది. దట్ ఈస్ ఓన్లీ రీజన్ నేను ఆగింది. అండ్ పైగా మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకా నేను కేర్ఫుల్ గా ఉండాలి, ఇంకా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. నేను ఇంకా ప్రాణం పెట్టి పని చేస్తా, రోజు ఇలాంటి వీడియో ఒకటి మీ ముందుకు తీసుకొస్తా. సో కొత్తగా ఈ వీడియో చూస్తూ ఈ పాయింట్ దాకా వచ్చారంటే ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, సూపర్. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఇద్దాం అనుకోండి, ఎందుకంటే ఈ టాపిక్ కూడా మీలో ఒకళ్ళు నాకు ఇచ్చిందే. నాది ఇన్స్టాగ్రామ్ ఉంటుంది అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని, అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ million followers ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. రండి అక్కడికి వచ్చేసేయండి. ఇలాంటి వీడియోస్ ని షార్ట్ ఫామ్ లో చూద్దామన్నా కూడా, లేదా నా చుట్టూ ఏం జరుగుతుందో చూద్దామన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. కమ్ లెట్స్ కనెక్ట్. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఒకటి స్వతంత్ర వీర్ సావర్కర్ గారి గురించి వీడియో చేశాను నేను, 26-minute వీడియో. నేను ఒకటే గ్యారంటీ ఇవ్వగలుగుతా, 26 minutes పాటు మీరు ఎంగేజ్ అయ్యి ఉంటారు. ఒక కొత్త విషయం గురించి మీరు తెలుసుకుంటారు. మన హిస్టరీ బుక్స్ లో ఏదైతే లేదు, మన దేశం గురించి, మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఆన్ వీర్ సావర్కర్ గారు ఇక్కడ ఉంది. లేకపోతే హైదరాబాద్ లో ఎక్స్ట్రీమ్లీ హార్ట్ ట్రెంచింగ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది మీర్పేటలో, కుక్కర్ ఇన్సిడెంట్. అది ఒక వ్యక్తి తన భార్యనే చంపి, దాని గురించి నేను ఇక్కడ మాట్లాడడం కన్నా మీరు ఆ వీడియోకి వెళ్ళి చూడండి. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో మీరు చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above apathy, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.